ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో ఒక పాడైపోయినటువంటి మొద్దు గురించి మనం చూస్తున్నాం. ఆ యొక్క ఒక చెట్టు ఏదైనా ఒక పెద్ద చెట్టు పాడైపోయి ఆ యొక్క భాగంలో నుంచి ఏదైతే పాడైపోయిన భాగం ఉందో అది చెట్టు ఆకులు కానీ, కొమ్మలు కానీ, పువ్వులు కానీ, ఫలాలు కానీ ఏమైతే పాడైపోయినటువంటి భాగాలు ఉన్నాయో అది ఆ చెట్టు నుంచి తీసివేయబడినప్పుడు, నరికివేయబడినప్పుడు ఆ చెట్టు కేవలము ఇంకా ఆ వేరులు కింద, భూమి కింద వేరులు, దానిపైన కేవలము 10వ వంతు భాగం మాత్రమే ఒక మొద్దు అనేది ఉంటుంది. ఆ మొద్దు నుంచి కొన్ని రోజులకి అది మరలా చిగురించడం మొదలు పెడుతుంది. అదే విధముగా నీ పాడైపోయినటువంటి జీవితం కూడా అంతే. మన జీవితాన్ని అటువంటి మోడు బారినటువంటి మొద్దులాగా మనం ఉదాహరణ తీసుకుంటే, ఆ యొక్క దినమున లేదా ఒక పాడైపోయిన మొద్దు నుంచి చిగురు ఏ విధంగా వచ్చిందో, మోడు బారినటువంటి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప పచ్చని ఒలివ మొక్కల వలె కూడా నీ జీవితాన్ని చిగురింప చేస్తాడు. కనుక నీవు ఏమాత్రం భయపడకుండా నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క హృదయాన్ని దేవునికి అర్పించి చూడు. పాడైపోయినటువంటి నీ జీవితంలో నుంచి మరలా నువ్వు బయటికి వచ్చి, దేవా ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, మోడి బారిపోయింది తండ్రి, ఎటువంటి ఫలాలు లేకుండా నా జీవితం ఎండిపోతుంది నాయన, నా జీవితానికి మరలా నీవు ఒక చిగురును దయచేయవా అని ఒక్క అవకాశం ఇవ్వు తండ్రి అని దేవుణ్ణి అడిగి చూడు. మోడి బారినటువంటి నీ జీవితాన్ని కూడా దేవుడు ఈ రోజు చిగురింప చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాగ్దానములను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి. నాయనా, మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవే తండ్రి. నాయన, అట్టి హృదయాలను మీరు బాగు చేయండి తండ్రి. అట్టి మోడు బారిపోయిన మొద్దు వంటి హృదయాలను మీరు మరలా నాయన మరి చిగురింప చేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క వాగ్దానము ఎవరి కోసమైతే ఇవ్వబడిందో ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు జరిగించండి. ఆగిపోయిన కార్యాలు జరుగునుగాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. మీ కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి దేవా. గొప్ప కార్యము, విడుదల కలుగునుగాక వారి జీవితాలలో. సహాయం చేయండి తండ్రి. విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో నూరంతలుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. ఈ దినమంతయు చేయుచున్న పనిపాట్లలో మీరు తోడై నడిపించండి. మాకు ముందుగా మీరు ఉండి మేము ఏం చేయాలో మా జ్ఞానాన్ని బోధించమని వేడుకుంటున్నాం దేవా. మాటలోను, చూపులోను, ప్రవర్తనలో, నడవడికలోను ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ మీకు అవమానం కలిగించే విధముగా ఉండకుండా తండ్రి, మిమ్మల్ని మహిమ తెచ్చే విధముగా, మీకు మహిమ తెచ్చే విధముగా ప్రతి ఒక్కరి జీవితాలు మీరు మార్చమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. తండ్రి, దినమున ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు అందించండి దేవా. అవమానాన్ని కొట్టివేసి, విచారణను కొట్టివేసి తండ్రి, నేను ఆనంద వస్త్రాలతో, తన సంతోష వస్త్రంతో వారిని ధరింప చేయమని వేడుకుంటున్నాము దేవా. సహాయము చేయండి తండ్రి. నాయన, అదే విధముగా ఎంతమంది నాయన డెలివరీస్ సిద్ధంగా ఉన్నారో సుఖమైన కాంతి ప్రసవాన్ని దయచేయండి తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా నాయన ఉండలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది దినమున వ్యసనాల బారిన పడిపోయినారు, ఆ వ్యసనాల భార్య నుంచి విడుదల పొందించండి యేసు నామములో. వారి మోడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయండి, పాడైన జీవితాలను మరలా బాగు చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటున్నాం. కుటుంబాల్లో శాంతిని, సమాధానం
సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.